నెల్లూరు నగరంలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర ప్రవృత్తిని వీడి సాధారణ జీవితం గడపాలని, లేని పక్షంలో పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న 60 మంది రౌడీ షీటర్లపై పోలీసులు ఎలాంటి నిఘా ఉంచారో, నిబంధనలు అతిక్రమిస్తే తీసుకునే చర్యలేంటి అనే పూర్తి వివరాలను బాలాజీనగర్ సిఐ సాంబశివరావుతో మా ప్రతినిధి ప్రేమ్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు నగరంలో నేరాల నియంత్రణకు బాలాజీనగర్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుమారు 60 మంది రౌడీ షీటర్లను స్టేషన్కు పిలిపించి సిఐ సాంబశివరావు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రతి వారం నిర్వహించే ఈ కౌన్సిలింగ్కు రౌడీ షీటర్లు తప్పనిసరిగా హాజరు కావాలని, మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప ఎవరికీ మినహాయింపు ఉండదని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్ల కదలికలను గమనించేందుకు ప్రతి ఒక్కరికి ఒక కానిస్టేబుల్ను కేటాయించి నిరంతరం మానిటరింగ్ చేస్తున్నట్లు సిఐ తెలిపారు. గతంలో గంజాయి స్మగ్లింగ్ మరియు ఇతర నేరాల్లో పాల్గొన్న వారిపై పిట్ ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపినట్లు గుర్తు చేశారు. గంజాయి కేసుల్లో గానీ 2 కేసులు గానీ ఉన్నాయంటే పిట్ ఎన్డీపీఎస్ కేసు కింద వెళ్ళిపోతారు జైలుకి. రౌడీ షీటర్లు తమ ప్రవర్తన మార్చుకోకుండా మళ్లీ నేరాల్లో పాల్గొంటే ఎంఆర్ఓ దగ్గర చేసిన బైండ్ ఓవర్ను ఉల్లంఘించినట్లు భావించి వారి ఆస్తులు జప్తుతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరంతరం కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల నేరస్తుల ధోరణిలో మార్పు వస్తుందని, చాలా కాలం పాటు ఎటువంటి కేసుల్లో ఇరుక్కోకుండా ఉంటే రౌడీ షీట్స్ తొలగించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. అయితే గూండాగిరీ చేసిన, మద్యం తాగి గొడవలు సృష్టించినా ఉపేక్షించబోమని, ఇప్పటికే టాప్ 10 రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని సిఐ సాంబశివరావు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రస్తుతం మనం బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను తెలియజేయడానికి మనతో పాటు సిఐ సాంబశివరావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్ చెప్పండి సార్, శాంతి భద్రతలను ఏ విధంగా పరిరక్షిస్తున్నారు? ఇప్పుడు ఎవరైతే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారో వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకోవాలని మా జిల్లా ఎస్పీ మేడం గారు, అదేవిధంగా మా టౌన్ ఏఎస్పీ మేడం గారు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. మా అధికారుల ఆదేశాల మేరకు మేము ఈ రౌడీ షీటర్స్ ఎవరైతే ఉన్నాయో, సస్పెక్ట్ షీటర్స్, రౌడీ షీటర్స్, వాళ్ళ మీద గట్టి నిఘా పెట్టాం. ప్రతి వారం వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే కౌన్సిలింగ్కి రాకలేదో వాళ్ళ మీద కూడా ఎందుకు కౌన్సిలింగ్కి రాలేదనేది మేము దాని మీద ఎంక్వైరీ చేస్తాం. వాటి సబ్సిడెంట్ కారణం మేమైతే గట్టిగా చెప్తున్నాం. మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే, లేదంటే ఎవరైనా నియరెస్ట్ రిలేటివ్స్ కానీ ఏదైనా డెత్ జరిగితే తప్ప మిగతా ఏదన్నా సరే ఖచ్చితంగా కౌన్సిలింగ్కి అటెండ్ కావాలి. అదేవిధంగా కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి ఈ రౌడీ షీటర్స్ మీద మేము అలాట్ చేస్తున్నాం. ఒక్కొక్క కానిస్టేబుల్కి ఎవరెవరు రౌడీ షీటర్లను మానిటరింగ్ చేయాలనేది కూడా. వాళ్ళు కానీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద ఖచ్చితంగా ఆల్రెడీ గతంలో రౌడీ షీటే ఓపెన్ చేయడానికే కేసులు ఉంటాయి. అదేవిధంగా వీళ్ళు కానీ మళ్ళీ కానీ కేసుల్లో కానీ ఉంటే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి కూడా పంపించున్నాం గతంలో కూడా కొంతమందిని. అదేవిధంగా అందరు రౌడీ షీటర్స్ని అందరినీ కూడా బైండ్ ఓవర్ చేశాం ఎంఆర్ఓ గారి దగ్గర. వాళ్ళు కానీ మళ్ళీ ఏదైనా క్రైమ్లో ఇన్వాల్వ్ అయితే వాళ్ళు ఆటోమేటిక్గా వైలేట్ చేస్తే బైండ్ ఓవర్ని, వాళ్ళు జైలుకి వెళ్ళటం, లేదంటే వాళ్ళ ఆస్తులు కూడా ఫోర్ ఫీచర్స్ చేయడం జరుగుతాయి. సార్, ఇప్పుడు మొత్తంగా చూసుకున్నట్లయితే మీ సర్కిల్లో ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు? ఇప్పుడు మాకు బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 60 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. అందులో టాప్ 10గా కూడా ప్రతి స్టేషన్లో అలా సెగ్రిగేట్ చేశాం. వాళ్ళ మీద మిగతా వాళ్ళకన్నా కూడా గట్టి నిఘా ఉంచుతాం. డైలీ వాళ్ళ మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అందులో ఒక 3 జైలుకి పంపించున్నాం. అదేవిధంగా ఈ పిట్ ఎన్డీపీఎస్ కూడా ఎవరైతే ఈ రౌడీ షీటర్స్ కానీ ఎవరైనా కానీ 2 కేసులు కానీ ఉండి గంజాయికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ చేసినా లేదంటే సేల్స్ చేసినా వీటిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ పెడతాం. గతంలో కూడా ఈ ఎస్విజిఎస్ కాలేజ్ దగ్గర బీరక ప్రకాష్ అని మనకి వెస్ట్ గోదావరి, సంతపేట ఈ ఏరియాల్లో కూడా గతంలో చేస్తున్నాడు. ఆ రోజు కూడా ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం వచ్చినప్పుడు మనకి పట్టుబడ్డాడు, ఫైర్ చేయడం కూడా జరిగింది. అతని మీద కూడా పిట్ ఎన్డీపీఎస్ పెట్టేసి ఈరోజు కడప జైల్లో ఉన్నాడు.
ఈ కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల రౌడీ షీటర్లో ఏమైనా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు? ఖచ్చితంగా మార్పు వస్తుంది. మనం ప్రతి వారం కూడా మన దగ్గర ప్రజెన్స్ అయితే మనం చెప్పే విధానం అదేవిధంగా వాళ్ళకి చెప్తున్నాం. పద్ధతిగా ఉంటే కొన్నాళ్ళ పాటు ఉంటే తర్వాత ఎటువంటి కేసులు లేకుండా కొన్నాళ్ళు 10 years కానీ అట్లా ఉంటే వాళ్ళ మీద రౌడీ షీట్స్ తొలగించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఫ్రీక్వెంట్గా ఇన్వాల్వ్ అయితే మాత్రం వాళ్ళ మీద ఇంకా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళల్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలా వరకు కూడా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ తగ్గింది. రిపీటెడ్ కౌన్సిలింగ్స్ ఇస్తున్నాం. వినని వాళ్ళకి వేరే రకంగా కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు రీసెంట్గా అయితే ఏ క్రైమ్లోకి పోవట్లేదు. వాళ్ళు పాత నేరస్తుల మీద నిఘా ఏ విధంగా ఉంచుతున్నారు సార్? ఆల్రెడీ వాళ్ళు గ్రీవియస్ కేసెస్లో ఉంటే 307 కానీ ఎక్స్టార్షన్ కేసుల్లో ఉంటే వాళ్ళ మీద ఖచ్చితంగా ఒక కేసు కన్నా ఎక్కువ ఉన్నాయంటే ఖచ్చితంగా రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా వేరే కేసులో రిఫ్రాపర్స్ ఉన్నారు కొంతమంది, వాళ్ళ మీద కూడా నిఘా పెట్టాం. వాళ్ళని కూడా బైండ్ ఓవర్ చేసాం. కొంతమంది రిఫ్రాపర్స్ని ఏదన్నా తాగి గలాబాలు చేసే వాళ్ళని కూడా చాలా వరకు వాళ్ళని కూడా కంట్రోల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం చాలా కంట్రోల్లో ఉన్నారు అందరూ కూడా. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బాలాజీ నగర్లో ఉన్నటువంటి సుమారు 60 మంది రౌడీ షీటర్లు ఉన్నారు. వారికి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ అవ్వడం జరుగుతుంది. ప్రతి ఆదివారం కూడా రౌడీ షీటర్లను పోలీస్ స్టేషన్ వద్దకు పిలిపించి తమకు ప్రత్యేకమైన స్టైల్లో కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుందంటూ కూడా సిఐ సాంబశివరావు వివరించినటువంటి పరిస్థితి. అదేవిధంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారి మీద కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో ప్రేమ్, బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి.